శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల ఆంతర్యం చాలా లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని కలిగి ఉంది. ఇది కేవలం దేవీ దేవతల వివాహ ఘట్టం మాత్రమే కాదు, జీవాత్మ పరమాత్మల కలయికను సూచించే మహోన్నత తత్వం. శ్రీనివాసుడు పరమాత్మ స్వరూపం, పద్మావతి అమ్మవారు జీవాత్మకు ప్రతీక. జీవాత్మ అనేది అనేక జన్మల పర్యటనలు, అజ్ఞానం, అహంకారం, మమకారం వంటి బంధనాల్లో చిక్కుకుంటుంది. కానీ భక్తి, విశ్వాసం, శరణాగతి ద్వారా పరమాత్మను చేరడానికి ప్రయత్నిస్తుంది. ఈ పరిణయోత్సవం ఆ ప్రయాణానికి ప్రతీకగా నిలుస్తుంది. జీవాత్మ తన స్వరూపాన్ని గ్రహించి పరమాత్మలో లీనమవ్వడమే అసలు పరమార్థమని తెలియజేస్తుంది. ఈ దివ్య కళ్యాణం మరో గొప్ప సూత్రాన్ని కూడా బోధిస్తోంది. అదే శరణాగతి. మనిషి తన అహంకారాన్ని విడచి సంపూర్ణంగా దైవచిత్తానికి లొంగితేనే జీవితంలో శాంతి, సంతృప్తి లభిస్తాయి. పద్మావతీదేవి శుద్ధమైన భక్తి, ప్రేమకు ప్రతీక. శ్రీనివాసుడు దైవ కృపకు సంకేతం. ఈ ఇద్దరి కలయిక, భక్తి, కృప కలిసినప్పుడు జీవితం ఎలా పరిపూర్ణమవుతుందో మనకు చూపిస్తుంది. అలాగే ఈ ఉత్సవం దాంపత్య జీవితం గురించి కూడా ఓ గొప్ప సందేశాన్ని అందిస్తోంది. భార్యాభర్తల మధ్య ప్రేమ, గౌరవం, నమ్మకం, ధర్మబద్ధత ఉంటే కుటుంబ జీవితం సంతోషంగా సాగుతుందని సూచిస్తుంది. ఇది కేవలం ఆధ్యాత్మికతకే కాకుండా సామాజిక జీవనానికి కూడా మార్గదర్శకం. మరో కోణంలో చూస్తే పరిణయోత్సవం అనేది మనసులోని ద్వంద్వాలను సమన్వయం చేయడమే. మనలోని భావాలు, ఆలోచనలు, ఆత్మ ఇవన్నీ ఒకే దిశలో సాగి దైవంతో ఏకమయ్యే స్థితి ఇదే. భక్తుడు దేవునితో కలిసే ఆనందాన్ని ఈ ఉత్సవం ప్రతిబింబిస్తుంది. మొత్తానికి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం మనలో భక్తిని పెంచి అహంకారాన్ని తొలగించి దైవంతో అనుబంధాన్ని బలపరిచే దివ్యమైన సాధన. జీవాత్మ పరమాత్మలో లీనం కావడమే జీవితం యొక్క అసలైన లక్ష్యమని గుర్తు చేసే ఆధ్యాత్మిక సంకేతమే ఈ పరిణయోత్సవాల ఆంతర్యం. పురాణాల ప్రకారం కలియుగ ఆరంభంలో భక్తులను రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా అవతరించారు. అదే సమయంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీదేవి ఆయనకు వరప్రాప్తి అయింది. వైశాఖ శుద్ధ దశమి నాడు పూర్వ ఫల్గుని నక్షత్రంలో ఈ దివ్య వివాహం జరిగినట్లు శ్రీ వెంకటాచల మాహాత్మ్యం పేర్కొంటోంది. ఆ మహోత్సవానికి స్మారకంగా ప్రతి ఏటా ఈ పరిణయోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానములు అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. మొత్తానికి తిరుమలలో జరిగే శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవం కేవలం ఒక పండుగ మాత్రమే కాదు, భక్తిని బలపరిచే, ఆత్మను శుద్ధి చేసే దైవికానుభూతి. ఈ 3 రోజుల ఉత్సవాలు భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందిస్తూ జీవితం యొక్క పరమార్థాన్ని గుర్తు చేస్తాయి. ఇవి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాల విశేషాలు.